చుట్టూ ఎత్తైన కొండలు వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర 5532 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ దగ్గరికి వచ్చాం. చిన్నపిల్లలకి 30 రూపాయల ఎంట్రీ ఫీజు, పెద్దవాళ్ళకి అయితే 70 రూపీస్. సో టికెట్ కౌంటర్ స్టార్టింగ్లోనే ఉంటుంది. కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకుని జూ లోపలికి వెళ్దాం. బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారా, టికెట్ కౌంటర్. కొండల మధ్యన టికెట్ కౌంటర్ ఉన్నట్లు భలే సెట్ చేశారు. సో టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకున్నా. అండ్ అక్కడ యూపీఐ పేమెంట్స్ కూడా అవుతున్నాయి. ఎవ్రీ ట్యూస్డే హాలిడే అండి, వర్కింగ్లో ఉండదు. సో ఆ రోజు అయితే వచ్చేయండి. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, బైక్ పార్కింగ్ అండి. ఇది బైక్ పార్కింగ్కి 20 రూపీస్ ఛార్జ్ చేశారు, కార్కి 50 రూపీస్. సో ఈ పార్కింగ్ ఆపోజిట్లోనే జూ పార్క్ ఉంటుంది. సింగిల్గా ఎవరైనా వస్తే ఆధార్ కార్డు ఇవన్నీ అడిగి తీసుకుంటున్నారు, చూస్తున్నారు. అండ్ ఇక్కడ ఆల్కహాల్ టెస్టింగ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వైల్డ్ యానిమల్స్ ఉంటాయి కదా. అప్రాక్సిమేట్లీ ఇక్కడ టోటల్గా తిరగడానికి 3 to 4 అవర్స్ పడుతుందన్నారు. చూద్దాం. అండ్ ఇక్కడ బెంగాల్ టైగర్ కూడా ఉంది. సో మీకు వైజాగ్లో చూపించాను కదా జూలో. వైల్డ్ సఫారీ కూడా ఉంది. బబూన్ ఎక్కడరా? బబూన్ 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 అయితే నాకు కనిపించట్లేదు. బబూన్ రెస్ట్ తీసుకుంటుంది, ఎక్కడ ఉందో కనిపించట్లే. ఇంకా ఇక్కడ బబూన్ లేదు. బబూన్ దగ్గర నుండి మబూన్ దగ్గరికి వెళ్దాం. సో రీసస్ జాతి అంట మంకీ. తమిళ్, ఇంగ్లీష్, హిందీ, కన్నడ, మలయాళం ఏవో చేస్తున్నాయి, ఆడుకుంటున్నాయి. అవి ఇలాంటివన్నీ నా కెమెరాలకే వచ్చి పడతాయి. ఇక్కడ ఒక మంకీ ఉంది. హాయ్ చెప్పు సబ్స్క్రైబర్స్కి. హాయ్. భయపెడుతుంది అది. శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల నామాల కూత అంట. చూద్దాం. చూస్తున్నారు కదా, ఇది నామాల కూత అండి. ఇక్కడ ఉంది. ముఖం అయితే చూపించట్లే. దాని మొహం మనం చూడాలంటే అవతల వైపు వెళ్ళాలి. వెళ్తాను. అవతల వైపు నడుచుకొని వెళ్ళిపోయింది. వచ్చింది. డిఫరెంట్గా ఉందండి, చాలా యూనిక్గా. మీరు ఎక్కడైనా జూకి వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి. ఆఫ్టర్నూన్ టైంలో వెళ్తే అది ఫుల్గా తినేసి పడుకుంటాయి. ఇంకా మనం అక్కడ నామాల కోత చూసాం కదండి. ఇలా ఇటువైపు వచ్చినట్లయితే ఇక్కడ ఎలక్ట్రికల్ స్కూటర్స్ కూడా ఇస్తున్నారు. మినిమం 1 hour 1.5 hour ఇలా పడుతుంది స్కూటీ మీద మొత్తం తిరగడానికి. టైం స్పెండ్ చేస్తే 2 hours కూడా పట్టచ్చు. ఒక గంటకి 250 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అక్కడ జూ పార్క్ మ్యాప్ ఇది. అలాగే ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది విషయం ఉంది. అండ్ మనకి ఇది కావాల్సింది ఇది లైన్ సఫారీ అంట. ఎలక్ట్రికల్ కార్స్ అయితే ఉన్నాయి. చిన్నపిల్లలకి 50 రూపాయలు, పెద్దవాళ్ళకి అయితే 70 రూపాయలు. లైన్ సఫారీ తప్ప మిగతావన్నీ చూపిస్తారు. మనం ఈ నామాల కోతి చూసుకొని అలా అయితే వచ్చాం. ఎలక్ట్రికల్ వెహికల్స్ అవన్నీ అట్టే ఉంటాయి. సో ఇక్కడ లెఫ్ట్ రైట్ 2 రోడ్లు ఉంటాయి. మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే ఇక్కడ ఎలిఫెంట్స్, హిప్పోపాటమస్, నీటి ఏనుగులు ఇవన్నీ ఉంటాయి. సో ముందుగా ఇటువైపు వెళ్ళిన తర్వాత అక్కడ లైన్ సఫారీ అయితే మనకు ఉంటుంది. లైన్ సఫారీ మీకోసం నేను ఎక్కి చూపిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు చూస్తున్నారు కదా, అది మారిచవనం అంటే స్పాటెడ్ డియర్స్ అక్కడ ఉంటాయి. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి పెయింటింగ్ అయితే చాలా బాగా పెట్టారండి. జంకులు, కోతులు ఇవన్నీ. బుర్ర జంక్ అంట. బ్లాక్ స్వాన్ మీకేనండి, లైక్ కొట్టమని చెప్తుంది. కొమ్ములు అయితే ఉన్నాయి. సాంబార్ డీర్ అంటారు, అంటే ఇడ్లీతో ముంచుకున్నది కాదు. సో అదే అండి బగ్గీ, ఎలక్ట్రికల్ కారు. అది ఎటు వెళ్తుందో దానికి వెనక్కి ఫాలో అవుతున్నాయి. ఈ కణితి జింకలు వాటర్లో స్విమ్మింగ్ అనేది ఎక్సలెంట్గా చేస్తాయండి.
సృష్టి ఎంత గొప్పగా ఉందో చూడండి. ఈ నెమళ్ళు ఏవైతే ఉన్నాయో వీటికి వర్షం ఎప్పుడు పడుతుందో ముందే ఐడెంటిఫై చేసుకుంటాయండి. నెమలి పార్ట్నర్ ఎప్పుడైతే చనిపోతుందో దాంతోపాటుగా ఇది కూడా చనిపోవడం కానీ లేదంటే ఒంటరిగా మిగిలిపోవడం కానీ ఉంటుందంట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణ జింకని చూడడానికి వచ్చాం. ఇది ఇక్కడ తెగ మేస్తుంది, చూద్దామా. చూస్తున్నారు కదా, దున్నల్లో రారాజు అడవి దున్నని మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, మునుబూతు అంట. చూడడానికి ఎద్దులా ఉంది, తల నుండి చూస్తే జింకలా ఉంది. ఈ దగ్గరలో అయితే మనకు లేదు, అక్కడ ఉంది, అక్కడెక్కడో ఉంది, అక్కడ ఉంది. ఏడుకొండలు కూడా వెంకటరమణ గోవింద తిరుపతి కొండది. ఇక్కడ జూ పార్క్ క్యాంటీన్ కూడా ఉంది. మనకి ఇక్కడ స్నాక్స్ వరకు దొరుకుతాయి, ప్రాబ్లం లేదు. సో ఇది సఫారీ పార్క్ లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ మీద ఈ లైన్ సఫారీ వరకు వస్తారండి. ఇక్కడ నుండి ఎలక్ట్రికల్ వెహికల్ వేరే వాళ్ళు ఎక్కితే వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళాలనుకుంటే లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ దగ్గర ఇలాంటి ఎలక్ట్రికల్ వెహికల్ ఏదొచ్చినా మనం ఎక్కిపోవచ్చు. ఇది ఓకే. సో చూస్తున్నారు కదా, ఇదేనండి లైన్ సఫారీ వెహికల్స్. ఇక్కడ ఉన్నాయి కదా, ఆల్రెడీ ఇక్కడ టికెట్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. టికెట్ నేను ఇస్తాను, ఇంకా వెహికల్ ఎక్కుదాం. ఇదేనండి జంగిల్ సఫారీ వెహికల్. అక్కడ డోర్స్ అయితే క్లోజ్ చేసి వస్తున్నారు వెహికల్ రాగానే. చూస్తున్నారా చుక్కలు జింకలు. సో అది జింకలు ఉంటాయండి అందులో. అడవికి రారాజు సింహాన్ని మనం చూస్తున్నాం, 2 ఉన్నాయండి. సఫారీ చూసారు కదా, సింహాలు పులులు అన్నీ. సో వేరే లెవెల్లో ఉంది ఇక్కడ. సో ఇప్పుడు మనం తోడేళ్ళు ఇవన్నీ ఉంటాయి, మొసళ్ళు ఏనుగులు ఇవన్నీ చూడడానికి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాం. తోడేళ్ళు అండి, సో కుక్క జాతికి చెందినవి. సుమారుగా ఇక్కడ 20 నిమిషాలు వెయిట్ చేసా, కానీ తోడేళ్ళు అయితే కనిపించలేదు నాకు. సో అటుపక్క తోడేళ్ళు ఉన్నాయి, కనిపించలేదంట. సో ముందుకైతే వెళ్దాం, పక్షులు అయితే ఉంటాయి. చూడండి, మకావ్ ఆకుపచ్చని రెక్కల మకావ్. మనుషులకి ఎంత చెప్పినా అర్థం కాదండి. దీనికైతే ఫీడింగ్ అయితే చేయకూడదంటే ఎవరో బిస్కెట్లు పెట్టారు దీనికి. మళ్ళీ చిన్నపిల్లలు అయ్యి ఉంటుంది. సో దానివల్ల వాటికి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎక్లెక్లస్ బర్డ్ అంట. చూసారు అది గ్రిల్స్ పట్టుకొని ఎలా నడుస్తుందో. వీటి పేరు వచ్చేసరికి జెండే కోనూర్ అండి. ఇది కూడా ప్యారెటే. అక్కడ అల్బినో వచ్చేలాక. ఎక్కడ స్కూల్ మీది? మదనపల్లి నుండా? హాస్టల్ స్కూల్ అది? అందరూ హాస్టల్లోనే ఉంటారు. నచ్చిందా జూ? సఫారీ చూసారా? చిత్తూరు. ఏం నచ్చింది నీకు? కావాలా ప్యారెట్? వద్దా? కావాలంటే చెప్పు, మాట్లాడదాం, తీసుకుని వెళ్ళిపోదాం ఇంటికి. నచ్చలేదా?
లైన్ టైగర్ నచ్చుతుంది కదా. సో బర్డ్స్ అయితే చూసాం. వైట్ క్యాక్టో ఉంది, నాకు ఫేవరెట్ అండి ఇది. ఇంకా మనం వచ్చేస్తాం. జాగ్వర్, టైగర్, లయన్, వైట్ టైగర్, కొండ సెలవులు, మొసళ్ళు, ఏనుగులు ఇవన్నీ ఇటువైపు అయితే ఉంటాయి. ఇంకా వెళ్దాం. ఏ స్కూల్ నుండి వచ్చారు? జేఎన్వి. ఎలా ఉంది? సఫారీకి వెళ్ళారా? టైగర్ సఫారీకి బాగుందా? మొత్తం అన్నీ చూడండి, అన్నీ తెలుసుకోండి. ఓకే. వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఇలా ఏదో ఒక ప్లేస్కి తీసుకుని వెళ్తుంటారంట. సో ఈ సంవత్సరం జూకి వచ్చారు. చూసారు కదా, స్కూల్ పిల్లలు ఫుల్గా జోష్గా ఉన్నారు. యాక్చువల్లీ పిల్లలకి సినిమాలు పట్టుకొని వెళ్ళకపోయినా పర్లేదు. సో ఇలాంటివి కొంచెం చూపించండి. హాయ్ బ్రో. ఏం ఛానల్ మీది? ఉదయ్ తెలుగు ట్రావెలర్. ఎక్కడి నుండి వచ్చారు? మంగళం పక్కనే. నాది శ్రీకాకుళం బ్రో. మీ ఊరు గురించి ప్రత్యేకత ఏదని చెప్పండి బ్రో. చూద్దాం. ఇక్కడ మీది చిత్తూరు కదా, ఇక్కడ ఫేమస్ ఏంటి? మా సీఎం పుట్టింది ఆడ. మన సీఎం కుప్పం. మన అంతే కదండి. ఇప్పుడు సీఎం ఎవరైతున్నారో అతనే మనకి ఇప్పుడు రాజు. మా ఊరు స్పెషల్ అంటే కొంచెం పచ్చగా ఉంటది, పచ్చ పొలాలు ఉంటాయి, పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. సన్ఫ్లవర్ ఏంటి? సన్ఫ్లవర్ ఎక్స్పోర్ట్స్ అవుతాయా? ఫుల్ ఫ్లవర్ ఎక్స్పోర్టింగ్ ఎక్కువ ఉంటది. అండ్ తగ్గేదలే పుష్పట్టు అక్కడే. ఓకే బ్రదర్. ఓకే. అదే అలా ఉంటుంది మరి చిత్తూరు వాళ్ళతో. అందులో సీఎం గారి తాలూకా చాలా చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం చిరుతపుల దగ్గరికి అయితే వచ్చాం, బట్ అది అయితే బాగా లోపలికి ఉంది. చూద్దాం టైగర్ ఎక్కడ ఉందో. సింహం ఇక్కడ కనిపించలేదండి, లోపల ఉంది అది. ఇప్పుడైతే మనం వైట్ టైగర్ చూడడానికి అయితే వెళ్తున్నాం, పదండి. సింహం ఇంకా బయటికి రాలేదు అది. సో వైట్ టైగర్ అయినా కనిపిస్తుందా లేదనేది చూడాలి. మిగతా అన్ని యానిమల్స్ కనిపించాయండి. సఫారీలో కూడా మీకు సింహం చూపించా, బట్ ఈ బయట ఉన్న సింహం అయితే కనిపించలేదు. సో స్టెప్స్ అయితే ఎక్కుతున్నా, చూస్తున్నారు కదా. చూసారు వైట్ టైగర్ స్లీప్ వేస్తుంది ఫుల్గా. టైం ఇప్పుడు 1:30 అవుతుంది. దోమ కరిసినట్లు ఉందండి. దోమ కరిసినట్లుంది. సో మనం ఇప్పుడు కొండ చిలువ, వాటితో పాటు ఎలిఫెంట్ అండ్ మొసళ్ళు చూడడానికి అయితే వెళ్తున్నాం. దొమ్మలగుండి ఇదా. ఇప్పుడు మనం ఎలుగుబంట్ల వైపు వెళ్తున్నాం. చూస్తున్నారా, అక్కడ ఎలుగుబంటి ఉంది. ఎలుగుబంటి చూసారా మీరందరూ? ఎలుగుబంటి చూసారా? ఎక్కడ ఉంది? అసలు కనిపిస్తుంది అది? మీరు స్లోగా నడండి, నేను నడలేకపోతున్నాను. ఓకే. వైల్డ్ సఫారీకి వెళ్ళారా? ఇంకేమైనా ఏంటంటే చూసారు జూలో?
లయన్స్ అయితే బాగుంది, చాలా బాగుంది. పైతాను చూడలేదు, నాలుగు వచ్చాము. ఇప్పుడు మనం పైతాన్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనం అడవి పందులని చూడడానికి వెళ్తున్నాం. మనం కొండ చిలవని చూడడానికి వెళ్తున్నాం. పైతాన్ ఇది యాక్చువల్లీ ఇండియాలోనే ఎక్కువ ఉంటాయి అండ్ ఆఫ్రికా ఖండంలో కూడా చాలా ఎక్కువ ఇవి. ఫైనల్గా మనం హిప్పోపోటమస్ దగ్గరికి అయితే వచ్చాం. లాస్ట్ టైం వైజాగ్ జూ పార్క్ వీడియో చేసినప్పుడు నాకు కామెంట్ వచ్చింది, బ్రో జూ పార్క్లో యానిమల్స్ కన్నా ఎక్కువ నువ్వే కనిపిస్తున్నావని. సో ఇప్పుడు నన్ను తక్కువ చూపిస్తూ యానిమల్స్ అనేది ఎక్కువ చూపిస్తున్నా. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ అలా వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎలిఫెంట్స్ అయితే ఉంటాయి, అక్కడికైతే వెళ్దాం. ఎందుకంటే వైజాగ్ జూలో ఎలిఫెంట్ నేను ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను, ఫైట్ అట్ అయిపోయింది అప్పటికే. అవి లోపల పెట్టి దానికి లాక్ చేస్తారు. ఇంకా ఈ జూలో ఈ ప్లేస్ని ఐరావత వనం అంటారండి. ఇక్కడ ఏనుగులు ఉంటాయి. చూస్తున్నారు కదా, మొత్తం 4 ఎలిఫెంట్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఈ జూలో ఈ క్రోకడైల్ ఉండే ప్లేస్ని మకర నివాసం అంటారు. అది రెస్ట్ తీసుకుంటుంది. ఈ మొసలు చూసారు కదా, దీని పేరు గరియల మొసలి. ఇది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా, బయట ఉన్నది దాని నోస్. జూ పార్క్ వీడియో అయితే చూసారు కదా. సో ఇక్కడ నుండి నేను ఇప్పుడు కాణిపాకం వెళ్తున్నా. బట్ ఈ వీడియో బాగా లెంత్ అయిపోతుందని ఇక్కడితో ఆఫ్ చేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చాలా వ్లాగ్స్ అయితే చేసా, మంచిగా వీడియోస్ అయితే ఎడిట్ చేసి అప్లోడ్ చేసా. బట్ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. సో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంటాయి. జై హింద్.